అమీన్పూర్ పెద్ద చెరువుకు సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి. గతంలో గూడా మనం వాణినగర్‌ని మింగేసిన చెరువు అని జెప్పేసి స్టోరీ చేసాము. ఇదే క్రమంలో వీళ్ళు అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ అండ్ రైతులు అని జెప్పేసి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని 8వ రోజు నిరసన దీక్ష చేస్తున్నారు. పెద్ద చెరువు మురుగునీరు కబ్జా చేసిన మా మెట్ట, పట్టా భూముల్లోని 20 లేఅవుట్ల ఫ్లాట్లు, 5,000 మంది కుటుంబాల ఆస్తులు పరిరక్షణ కొరకు 8వ రోజు దీక్ష చేస్తా ఉన్నారు. వీళ్ళ భూములు పారిశ్రామిక వ్యర్థాలతో, డ్రైనేజీ, మురుగునీటితో అధికారుల మరియు గత ప్రభుత్వ బాధ్యత నిర్లక్ష్యంతో 93 ఎకరాల అమీన్పూర్ పెద్ద చెరువు ఉండాల్సింది 450 ఎకరాలకి విస్తీర్ణానికి పెరిగి వచ్చింది. సో ఇక్కడ ఏదైనా మంచినీళ్ళు ఉందా, పోనీ చెరువు ఏదైనా శుభ్రంగా ఉందా అంటే చేపలు పెట్టుకోవడానికో, లేదంటే గేదెల్ని కడుక్కోవడానికో, లేదంటే మంచినీటి నీరో అనుకుంటే కాదు. ఇది మొత్తం ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రియల్లో ఉన్న వేస్ట్ ఏదైతే కోకోకోలా కంపెనీకి సంబంధించి కావచ్చు, మిగతా కంపెనీస్ కావచ్చు, అర్బన్ రైస్ పేరుతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్లకు సంబంధించిన నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా ఈ చెరువులో కలవడం, ఈ చెరువుని అవుట్ఫ్లో అంటే చెరువుకి 93 ఎకరాలకి 96 ఎకరాలకి సంబంధించిన వాటర్కి అవుట్ఫ్లో ఈ గొలుసు కట్టు చెరువులు. ఈ చెరువుని తర్వాత శంభుని చెరువు, ఈ ఈ ఈ అమీన్పూర్ పెద్ద చెరువు తర్వాత శంభుని చెరువుకి వెళ్లాల్సిన అలుగులు ఏవైతే ఉన్నాయో అలుగుల్ని కంప్లీట్ గా మూసేశారు. ఆ అలుగుల పైనే కన్స్ట్రక్షన్ చేశారు. అలుగుల పైన కన్స్ట్రక్షన్ చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన వ్యక్తులు, గత ప్రభుత్వ నాయకులు, అధికారులు. సో ఈ అధికారుల నిర్లక్ష్యం ఏంటి అంటే గతంలో ఒక 15 సంవత్సరాలుగా ఆ చెరువుల పైన ఉన్న అలుగులు మొత్తాన్ని మూసేశారు. ఈ వాటర్ ఫ్లో కిందికి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేసి, ఎత్తు లేపేసి, మట్టి పోసి, రోడ్లేసి, గుళ్ళు కట్టి, బళ్ళు కట్టి మొత్తం అస్తవ్యస్తంగా చేసేశారు. ఈ చెరువు దాని పరిధిని పెంచుకుంటూ దాంట్లోకి వస్తున్న వ్యర్థాలని నింపుకుంటూ కొన్ని 23 లేఅవుట్ని ముంచేసింది. 23 లేఅవుట్లకి సంబంధించి ఒక జేఏసీ ఏర్పాటైంది. ఇదే క్రమంలో 5,000 మంది ఇళ్ల స్థలాలు ఉన్నాయి. 5,000 మంది బాధితులు ఉన్నారు. 5,000 కుటుంబాలు వాళ్ళ రూపాయి కష్టార్జితాన్ని తీసుకొచ్చి ఇందులో దాచుకున్న రూపాయిని ఇక్కడ వెంచర్ల కింద కొనుక్కొని గత 30 సంవత్సరాలుగా ఈ వెంచర్లో ఇల్లు కట్టుకుందాం అని చూస్తున్న బాధితులు చాలా మంది ఉన్నారు. ఈ 5,000 మందిలో ఆటో వాళ్ళు ఉన్నారు, లేమెన్స్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు, తర్వాత చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు, టైలరింగ్ వాళ్ళు ఉన్నారు. రకరకాల కష్టార్జితం చేసుకొని వాళ్ళు డబ్బుని సంపాదించుకొని ఇక్కడ లేఅవుట్లో వెంచర్లు కొనుక్కున్న బాధితులు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు ఈ అలుగుల్ని ఓపెన్ చేస్తే ఈ వాటర్ కింద చెరువుకి పోయే ఫ్లో ఏదైతే ఉంటుందో అది వస్తే చాలు అనుకుంటున్న క్రమంలో హైడ్రా వచ్చాక కూడా అడ్డగోలుగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. హైడ్రా వచ్చిన తర్వాత కూడా రంగనాథ్ గారి దృష్టి అమీన్పూర్ పైన చాలా గట్టిగానే ఉంది. అమీన్పూర్ లో మొత్తం ఆయన డోర్ టు డోర్ విజిట్ చేసి చెరువుల్ని, కుంటల్ని పరీక్షించే క్రమంలో ఎక్కడికక్కడ ఆయన అన్నిటినీ చెక్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కొన్ని అలుగుల పైన ఇప్పటికీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ లోకల్ గవర్నెన్స్ లోపించడం వల్లే. ఇక్కడ లోకల్ గవర్నెన్స్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మేము వ్యవస్థలు ఏవి పని చేయవు, మాకు అమీన్పూర్తో సంబంధం లేదు, ఈ అమీన్పూర్లో మేము ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఎలాంటి కబ్జాలని కానీ ఆపే పరిస్థితుల్లో మేము లేము, మాకు అవసరం లేదు, మాకు ఎమ్మెల్యే చెప్పిన మాటే శిరోధార్యం, మాకు ఇక్కడ లోకల్గా ఉన్న మున్సిపల్ చైర్మన్ చెప్పిన మాటే, కౌన్సిల్ చెప్పిన మాటే అంటున్నారు తప్ప ప్రజల సాధక బాధకాలు కానీ వీళ్ళ కష్ట నష్టాలతో కానీ వాళ్ళకి ఎలాంటి పని లేదు. లోకల్ గవర్నెన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది గవర్నమెంట్ లో. హైడ్రా వచ్చి ఏదైనా బాగు చేస్తుందా? ఈ అలుగుల పైన ఉన్న అక్రమ నిర్మాణాలని కూలగొట్టి ఈ అలుగుల్ని మళ్ళీ పునరుద్ధరిస్తుందా అంటే అలాంటి ప్రయత్నం కూడా ఎక్కడ చేయట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని మొద్దు నిద్రలో ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి అలుగులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేనున్న ప్రాంతం కూడా ఒక అలుగే. ఇక్కడ ఉన్న తూము పైన మట్టి నింపేసి దీన్ని ఒక పార్క్ స్థలంలో క్రియేట్ చేశారు. సో ఈ తూము పైన నేను నుంచున్నా. సో ఇక్కడ నీళ్ళు వెళ్లాల్సిన అవుట్ఫ్లోని ఎత్తు పెంచేసి మట్టి నింపేసి నీళ్ళు వెళ్ళనివ్వకుండా చేస్తే బ్యాక్ వాటర్ పెరిగిపోతుంది. బ్యాక్ వాటర్ పెరగడం వల్ల వీళ్ళ వెంచర్లు మునిగిపోయినాయి. సరే ఈ రోజు అంటే ఖాళీ స్థలాల్లో ఉన్న వెంచర్లు మునిగినాయి, ఇంకొక 2 ఏళ్లు పోతే ఊర్లోకే నీళ్ళు వస్తాయి. ఎందుకంటే బొల్లారం కావచ్చు, అటు సైడ్ అమీన్పూర్, మియాపూర్ అవ్వచ్చు, మియాపూర్ హైవేలోకే నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువుని గండి కొడతారా? సో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే అమీన్పూర్ లో క్లియర్ గా ఉన్నాయి. ఒకవేళ భారీ వర్షాలు కురిసినా లేదంటే ఈ ఇన్ఫ్లో ఆపకపోయినా ఇంకొక 20-30 ఎకరాలు ఇంకొక సంవత్సరంలో కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉంది. చెరువుల్ని లేఅవుట్లని చెరువులు కబ్జా చేస్తున్నాయా, చెరువులనే లేఅవుట్లుగా మారుస్తున్నారా అంటే ఈ 2 వ్యవహారాలు
పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. సేవ్ అమీన్పూర్, సేవ్ పటాన్చెరు అనే నినాదంతో ఇక్కడ ప్రజలు ఎంత రోడ్డెక్కినా కూడా నాయకులు కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ పట్టించుకోని పరిస్థితి. అన్నిటినీ రంగనాథ్ గారే చూసుకోవాలి, అన్నిటి మీద రంగనాథ్ గారే దృష్టి పెట్టాలి అంటే హైడ్రా పేరుతో 10,000 కంప్లైంట్లు ఉన్నాయి. ఈ 10,000 కంప్లైంట్లకి సంబంధించి దేనిపైన ముందర అడ్రస్ చేయాలి అంటే ఫస్ట్ లోకల్ గవర్నెన్స్ పనిచేయాలి. లోకల్ ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, లోకల్ రాజకీయ నాయకులతో కుమ్మక్క అవ్వకుండా వీళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా స్ట్రాంగ్గా నిలబడి అలుగుల పైన ఉన్న నిర్మాణాలని పగలగొట్టి అలుగుల్ని మళ్ళీ పునరుద్ధరిస్తే తప్ప నీళ్లు బయటికి పోని పరిస్థితి. నీళ్లు బయటికి పోకపోతే మొత్తం వెంచర్లన్నీ కబ్జా. ఇన్ఫ్లో మొత్తం కోకోకోలా కంపెనీ నుంచి కావచ్చు, అక్కడ అర్బన్ రైజ్ లో ఉన్న అపార్ట్మెంట్లు సంబంధించిన డ్రైనేజ్ వాటర్ కావచ్చు ఈ చెరువులో నింపుతున్నారు. సో నింపుతున్న వాటర్ ఎట్టిపోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ కి సమాధానం ప్రభుత్వ అధికారులు చెప్తారా, లేదంటే ఇంకెవరైనా దీనిపైన దృష్టి పెడతారా, లేదంటే ప్రజలే రోడ్డెక్కి తిరగబడే పరిస్థితి వస్తుందా అంటే ఖచ్చితంగా తిరగబడే పరిస్థితుల్లోనే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే జేఏసీ పేరుతో 5,000 మంది బాధితులు కనుక ఒక్కసారిగా రోడ్డెక్కితే ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని పరిస్థితి.